ఓకే. సో అది చేయండి మనసులోనే. హ్మ్? రాస్తే రాయడం వద్దులే. అందరూ మంచిగా అది బుక్ పేపర్ ముందర పెట్టేసుకొని కంప్లీట్గా చూడండి. ముందుకు ముందుకు వెళ్తూ వెళ్తూ ఇంకా మీకు తెలిసినవి కాకుండా ఇంకా ముందుకెళ్తూ ఇంకేమున్నాయి అనే ఆసక్తితో అలా చూస్తూ ఉండండి. ఓకే. సరే, ఓకే. చుట్టూ అనేది మన మునిగారు ఉన్నారా? మునిగారు వచ్చారా? మునిగారు రాలేదండి. ఓ, రాలేదా ఇంకా? ఓకే, ఒక్క నిమిషం ఆగుదాము. సో ఇప్పుడు మనం ఏమేమి క్యారీ చేసినాము చుట్టూలో? ఇక్కడ చుట్టూ అని ఎందుకుంది? టూ అంటే లేదు, మనకి టూ అంటేనే ఉంది కదండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చూసుకున్నాం మరి? మారింది అంటే ఏం మారింది ఇక్కడ? ఇక్కడ అది గురు గురు ద్వివచనంలో చెప్పుకున్నాం. గురవః ఏమన్నాము? గురుహు గురు గురవః అంటే ఏంటి? గురు గురు గురువః రెండు ద్వివచనంలో చెప్పుకున్నాం. ద్వివచనం. ఏకవచనము ద్వివచనం రెండు థింగ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు, అందుకని చుటూ అయింది. అర్థమైందా? చుటూ. ఓకే. సో దాన్ని విడదీసుకుంటే మనకేమున్నది? చు ఒకటి, టూ ఒకటి. టూ విడివిడిగా చెప్పుకుంటే రెండు కలిపి చెప్పినప్పుడు రెండు చెప్తున్నాం కాబట్టి ద్వివచనం అయింది. మునిగారు వచ్చారా? వచ్చారు. ఆ, సో ఇప్పుడు మనకి దీంట్లో ఏమేమి అది అనువృత్తిగా తెచ్చుకున్నాము? ఉపదేశే, అవునా? తర్వాత ఆది, ఆ తర్వాత ప్రత్యయ, ప్రత్యయ. ప్రత్యయస్య. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటి? ఇత్. ఇప్పుడు అన్ని కలిపి చెప్పండిగా. ఇవన్నీ కూడా విశేషణాలు దేనికి? ప్రత్యయానికి. ఏమి ఆది అనేది ఏమి విశేషణం ఉంది ప్రత్యయానికి? ప్రత్యయానికి విశేషణం ఆది ఏంటి? ఆది ఆది, ఉత్తమం. సో అలా ఉంటే దానికి ఏమని పేరు? విశేషణము. ఇత్ అని పేరు. పేరు అది, విశేషణం కాదు. ప్రత్యయానికి విశేషణం ఏంటి? ఆది ఒకటే. ఓకే. అంతే. సో ఇప్పుడు చెప్పండి, ప్రత్యయానికి ఆదిలో ఏముండాలి? చవర్గ టవర్గ అక్షరాలు, వర్ణాలు. ఓకే. అవి ఉంటే ఇంకా ఉపదేశములో, అవి ఉపదేశములో ఉంటే దానికి ఏమని పేరు? ఇతని పేరు. ఇత్ అని పేరు. అర్థమైందా? క్లియర్? క్లియర్. అవును. సరే ఇప్పుడు మనకి ఆ ఇది జస్. జస్ చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్కడ చూస్తారు? ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి? ప్రత్యయం వచ్చింది. ఆదిలో. ఆదిగా. ఆదిగా. చుట్టూనే, చిత్రం చుట్టూనే. కాకపోతే మనకి ప్రత్యయంలో ఎక్కడ ఫోకస్ ఉండాలి? ఆదిగా. ఆదిగా చుట్టూ ఉండాలి. సూత్రం పనిచేయాలంటే ఎక్కడ చూస్తారు మీరు? ఆదిలో. ప్రత్యయానికి ఆదిలో చెప్పుకున్నామా? నేను చెప్తాను. తర్వాత ఉపదేశే, అది ఉపదేశంలో ఉందో లేదో చూసుకోవాలి. మధ్యలో నాకు జస్ అని వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ దాన్ని చేస్తారా? మళ్ళీ చేయమండి. చెయ్యరు, అంతే. ఓకే, చెప్పండి అమ్మా. ఇది ఉపదేశంలో ఉన్న ప్రత్యయం కాబట్టి ఇది ఆదిగా చవర్గంలో, చవర్గం జా అనే అక్షరము చవర్గానికి చెందింది. చుట్టూ సూత్రం ద్వారా ఇది ఇత్తు సంజ్ఞ అన్నమాట. సో దాన్ని ఏమంటాము? జిత్. జిత్. ఓకే, అది మీకు తెలియాలి, జిత్. ఓకే. సో వాటి ద్వారా సూత్రాలు వస్తుంటాయి. సూత్రాలు వచ్చి జిత్ ఉంటే ఇలా చెయ్యు, ఆదిగా, తర్వాత పరంగా, పరములో ఉన్నదానికి, పూర్వంలో ఉన్నదానికి, మధ్య అక్షరానికి, సో ఓకే, అంతంలో ఉన్నదానికి, తర్వాత 4 అక్షరాలు అచ్చులు ఉన్నాయి అందులో. మొదటి అచ్చుకి, రెండవ అచ్చుకి, లేకపోతే అంత్య అచ్చుకి, మధ్య అచ్చుకి. అర్థమవుతుందా? ఇవన్నీ పేర్లు గుర్తు రావాలి మీకు. ఈ పేరు రాగానే వెంటనే ఇలా ఉంటాయి సందర్భాలు అని అనుకోవాలి మీరు. ఓకే, ఇలా ఉండే అవకాశం ఉన్నది. తర్వాత హల్లు ఉంది, హల్లుతో ఎండ్ అయితే ఇలా అయ్యే అవకాశం ఉంటుంది, అచ్చు అయితే ఇలా ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లియర్? ఇంకో అవకాశాలు ఏంటి? దీర్ఘమా, హ్రస్వమా, లేకపోతే ఇకారమా, ఉకారమా. అర్థమవుతుందా? ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఉపధాలో దీర్ఘము, గుణము, వృద్ధి, ఇవన్నీ మనకి పేర్లన్నీ గుర్తు రావాలి. ఓకే. గుర్తు వస్తే మన సూత్రం వచ్చేసరికి ఇలా అయ్యింది అంటే టక్కన మనకి మైండ్లో అర్థమైపోతుంది, స్పష్టంగా స్ఫురిస్తుంది అది. ఓకే. సరే ఇప్పుడు మనకి ఇప్పుడు టా అనే ప్రత్యయం ఇచ్చాను నేను మీకు. ఓకే, ఇది విభక్తి ప్రత్యయం.
మీకు వినిపిస్తుందా? అదే మీరు ఇది చుట్టూ అనేది చుట్టూ ఊకారమా? ఎట్లా మీరు మరి చుట్టూ ఎట్లా అయింది? రెండు చెప్పండి. వర్గాలు చెప్పారు కాబట్టి అది ద్వివచనంలో హరి హరి అన్నాం కదా, అలాగే చుట్టూ చుట్టూ ఇప్పుడు గురు గురు శబ్దం ఉందమ్మా, గురు శబ్దం. గురు ఇప్పుడు గురు గురు చెప్పుకోండి. గురు గురువః గురు 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 గురువః గురవః. అమ్మా గురువః ఇక్కడ గురు అంటే ఏంటి చెప్పండి. గురుహు గురువు అన్నాం అంటే ఏంటి? గురు అంటే ఈ ద్వివచనము. ఇద్దరు గురువులు ఇద్దరు గురువులు. ఇద్దరు అంటే గురువులు. ఏంటి అంటే ఇద్దరు గురువులు. వచనం అడగలే నేను. ఏంటి? అవును. ఇద్దరు గురువులు. ఉహు. అర్థమైందా? ఇప్పుడు యా. మరి చుట్టూ అంటే ఏంటి? రెండు వర్గాలు, చవర్గము రెండు వర్గాలు. చవర్గము. చవర్. అదే మరి ఇది తెలుగులో భాష మనకు అర్థమైతే ఇక్కడ అర్థమయ్యేది. ఓకే. ఇక్కడ ఇద్దరు గురువులు అన్నాము, ఇక్కడ చుటూ అన్నాము. ఈ చూ అనేది ఏంటి, టూ అనేది ఏంటమ్మా? చు అనేది ఒక వర్గము, టూ అనేది టవర్గం ఒక టవర్గం. వర్గము. అంటే ఇప్పుడు ఏమైంది, రెండు వర్గాల గురించి చెప్తున్నారు. ఓకే. అర్థమైందా? ఆ. ఒక్కొక్క వర్గం అయితే ఏం చెప్పుకునే వాళ్ళం, చూ ఒకటి టూ ఒకటి, విడివిడిగా చెప్తుంటే. చుట్టూ. రెండు కలిపి చెప్తున్నాం మనం, ఈ రెండిటి గురించి చెప్తున్నాం కాబట్టి అవునండి. ఏమన్నాం, చుటూ. చుట్టూ ఓకే. చుట్టూ సరే. యా, ఆ, అర్థమైంది. ఇప్పుడు థ్యాంక్ టా ప్రత్యయం చెప్పండి. టూతో తృతీయ సత్యవాణి గారు చెప్పండి అమ్మా. ఇది తృతీయ విభక్తి ఏకవచనం అండి. టా ప్రత్యయం. సూపర్. విభక్తి ప్రత్యయం కదా, మీకు అర్థమైపోయింది. తర్వాత ఈ సూత్రాన్ని వాడి చెప్పండి. అయ్యో మీది కట్ అవుతున్నట్టుంది. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. ఈ ప్రత్యయ ప్రత్యయ లోపల ఉన్నటువంటి టవర్గం. టవర్గంలో ఉన్నటువంటిది అక్షరం అది. ఎక్కడ చూస్తున్నారు మీరు? ప్రత్యయం వచ్చిందంటే చుట్టూ సూత్రం వాడాలంటే ఎక్కడ చూడాలి? ఆదిలో ఆదిలో ముందు చూడాలి. చూడాలి. ఆదిలో అంతే, ఇక ఆప్షన్స్ లేవు ఇక్కడ. నో ఆది ఆప్షన్స్. ఆది ఆది అంతే. సూత్రం ఏం చెప్తుంది? ఆది అంతే. ప్రత్యయానికి ఆదిలో చవర్గ టవర్గాలు ఉంటే ఇక్కడ ఉపదేశ స్థితిలో, సో దానికి ఇత్తని పేరు. అర్థమైందా? పేరు. అవును, చెప్పండి ఇప్పుడు. కానీ ఇప్పుడు ఇది ఈ టా అనేది ఉపదేశ స్థితినే. నేను చెప్తుంది మీకు విభక్తి ఉపదేశ. సంజ్ఞ. దీని విభక్తి సంజ్ఞ ఉన్నా కానీ విభక్తి సంజకము మీకు ఎప్పుడు అవసరము? హల్లు ఉన్నప్పుడు. ఇక్కడ హల్లు గురించి మనం మాట్లాడట్లేదు, హలంతం గురించి మాట్లాడట్లేదు. సో ఇప్పుడు మీకు విభక్తి సంజకం ఉన్నా లేకపోయినా యూజ్ లేదు అక్కడ, సంబంధం లేదు. అవును. ఇంకా మీరు చుట్టూ ద్వారా ముందు ఆదినే చూస్తున్నారు. ఆదిని గమనించండి. చెప్పండి. ఒకటి ఆది, ఒకటి ఉపదేశం. తర్వాత ప్రత్యయం. అవును. తర్వాత ఇత్. అన్ని 4 ఉన్నాయి. చెప్పండి మునిగారు. చెప్పండి, ఒకటి తర్వాత ఒకటి చెప్పండి మునిగారు. ఒకటి ఆది అన్నారు, తర్వాత ప్రత్యయం అన్నారు. చెప్పుకెళ్ళిపోండి, మీరు నచ్చిన చెప్పండి. ప్రత్యయంలో చెప్పిన చుట్టూ అనేది ప్రత్యయస్సులో ఉన్నటువంటి రెండవ అక్షరం. మరి అలా కాదండి, అది కాదు. అనంత్ గారు మీరు చెప్పి వార్త చెప్పించి. చవర్గము చెప్పండి. ఉపదేశములో ఉన్న ప్రత్యయమునకు ఆదిలో ఉన్నటువంటి చవర్గ టవర్గాల్లోని వర్ణాలు ఏమైనా వస్తే వాటికి ఇత్సంజ్ఞ వస్తుంది. టా అనేది చవర్గంలోని అక్షరము కాబట్టి ఇది ఆదిలో ఉంది కనుక అనేది చవర్గంలో అక్షరమా? టవర్గంలోని అక్షరము. చుట్టూ అనే సూత్రం చెప్తోంది. అది టవర్గంలోని అక్షరం కాదు, ఇది ఆదిలో ఉంది ప్రత్యయానికి, కాబట్టి దీనికి ఈ సూత్రం ద్వారా ఇత్సంజ్ఞ వచ్చి అంతే. వచ్చి కాదమ్మా, వచ్చి లేదు, అంతే వచ్చింది, అంతే. ఇత్ సంజ్ఞ వస్తుంది, బస్ అయిపోయింది. వచ్చి టిత్. మీరు ఇంకోటి వేరే దానికి ముందుకు వెళ్తున్నారేమో. ఇప్పుడు మునిగారు చెప్పండి. ఇప్పుడు ఇది ప్రత్యయమా ఏంటి? చుట్టూ అనేది ప్రత్యయమా ఏంటి చెప్పండి ముందు. చుట్టూ అనేది ప్రత్యయమా చెప్పండి. చుట్టూ అనేది సూత్రం, ఒక సూత్రం. ఎలాంటి సూత్రం అది? చెప్పండి.
ఇత్సంజ్ఞా సూత్రం. ఇత్సంజ్ఞ సూత్రం. అవును. ఇత్ అంటే ఏంటి? ఒక పేరు. పేరు, ఒక సంజ పేరు. ఒక సంజ, ఒక పేరు, ఒక నామం. అన్ని ఇప్పుడు ఒకటే. చూ అంటే ఇప్పుడు మీకు 3-4 చెప్పారు. ఆది ఒకటి, ప్రత్యయం ఒకటి, తర్వాత ఇత్సంజ్ఞ ఒకటి, ఇలా చెప్పారు 3-4. అందులో మీకు ఇప్పుడు అవును. చుట్టూలో ప్రత్యయంలో ఈ చుట్టూ ఎక్కడ ఉండాలో చెప్పండి ముందు. చుట్టూ ప్రత్యయంలో ఎక్కడ ఉండాలి? ఆదిలో ఉండాలా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆదిలో ఏముండాలండి? చవర్గంగానే చవర్గం టవర్గంగానే ఉంటుందని ఉంటే ఇత్సంజ వస్తుంది. వెరీ గుడ్. ఇత్సంజ్ఞ వస్తే చెప్పిన ఏమవుతుందండి? దానికి ఇత్సంజ ఉంటే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న టాలో ఏ దానికి ఇత్ సంజ? టకారానికి. అవునా? సో టకారానికి కారం అని ఎక్కడి నుంచి వచ్చింది అది? లేదు, ఇప్పుడు వర్ణాత్కారః. తకారం వచ్చింది. సరే ఇప్పుడు దానికి టకారానికి ఎట్లా రాస్తాం మనము? ఎలా రాస్తాం దాన్ని? టకారం అంటే ఇత్. ఇప్పుడు కలపండి ఇది. టిత్. టిత్. దాన్ని టిత్ ఏమంటాం అవుతుంది. ఇప్పుడు? టిత్ అంటాం అంతే. టిత్. ఓకే. సో టిత్ క్లియరా? మీరేదో ఇంకా సూత్రం ఏదో చెప్పారు అండి పుష్ప గారు. ఎక్కడ? టాకి ఏదో అన్నారు మీరు, ఏంటది? చెప్పండి పుష్ప గారు. చెప్పండి మీరే. ఏదో చెప్పారు మీరు, టాకి ఏదో అని. వర్ణాత్కారః అన్నాను. ఏమది? వర్ణాత్కారః. వర్ణాత్కారః అంటే తర్వాత అమ్మా ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం? తర్వాత రా రాదిపః. రాదిపః. ఓకే. ఇఫ్ ప్రత్యయం. ఇఫా ప్రత్యయం. ఇఫ ప్రత్యయం వస్తుంది. ఇఫ హ. ఓకే. కార్ ప్రత్యయము వర్ణాత్కారః. వర్ణాలకి ఏం చెప్తాము? కార్ ప్రత్యయం తీసుకొస్తాం. ఎందుకంటే దాన్ని మనకి ఇలా చెప్పడానికి రాదు కాబట్టి, చ ఇలా చెప్పడానికి రాదు కాబట్టి గకారం చకారం అంటాం. అందుకే ఏమైంది అక్కడ? దీన్ని ఎలా అన్నాం ఇప్పుడు? లకారం. లకారం. లకారం అని ఎందుకు వచ్చింది? లకారం వర్ణాత్కారః. కారః ప్రత్యయం, కార్ ప్రత్యయం ద్వారా వచ్చింది. ఓకే. సరే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కొన్ని. ఇక్కడ ధాతుపాఠం ఉంది. ఈ ధాతుపాఠంలో మీకు అన్ని ఉదాత్త అనుదాత్త స్వరితాలు అన్నిటితో పాటు తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ ఇత్ సంజ్ఞా సూత్రాలు మీరు అన్ని చూస్తూ చెప్పాలి. చెప్పడం అంటే ఏంటి? మీరు జస్ట్ గో ఓవర్ త్రూ దీస్ పేజెస్ అంతే. ఓకే. సో ఇప్పుడు నిద్రి ఉంది. ఏముంది ఇక్కడ? ఈ ధాతువులు ఇవి. సో ధాతువులకు వచ్చే అమ్మ వినండి. సో ధాతువులలో మనకి ఏమేమి వస్తాయని చెప్పుకున్నాం ఇత్ సంజ్ఞలు? ఒకటేంటి? ఉపదేశ జన్మాసుకిత్, హలంత్యం. ఇంకా మూడోది ఏంటిది? ఆదిరి. అంతే. ఏంటి? ఆదిరీటుడవః. అది దేనికోసం? ధాతువుకే. అర్థమైందా? ఆదిరీటుడవః. ఈ 3 సూత్రాలు దేనికి వస్తాయి? ధాతువులకి. ఇప్పుడు మనం చూసేది ఇది ఏం పాఠం? ఇదంతా కూడా ధాతు పాఠం. ఆది పాఠం కాబట్టి 3 సూత్రాల ద్వారా ఇత్ సంజ్ఞలు ఏమున్నాయో మీరు గమనించండి. క్లియర్? ఈమిదా స్నేహనే ఇది ఉంది. ఇక్కడ ఈమిదా అని ఉంది. ఓకే. సో అవ్యక్తే శబ్ద ఈమిదా స్నేహనే ఇష్విదా ఉంది. ఇక్కడ ఏముంది? ఈష్విదా. ఓకే. సో అవ్యక్తే శబ్ద ఇది అర్థ సందర్భం. ఓకే. సరే ఇప్పుడు ఈష్విదాలో ఏమేమి ఉన్నాయి? ఏమి చూడాలి? 3 సూత్రాలు. ఏమేమి అవి? ఉపదేశ శరణాసిక హలంత్యం. హలంత్యం. ఆదిరీటుడవః. ఆదిర్టుడవః. ఫస్ట్ ఏంటి? ఉపదేశ జననాసిక ఇత్, తర్వాత హలంత్యం ఉహ ఆ. ఇది గుర్తుపెట్టుకోండి. ఉహ ఆ ఇది ఆర్డర్. ఓకే. సో ఉ అనేది ఫస్ట్ సూత్రం, హ అనేది సెకండ్ సూత్రం, ఆ అనేది 4వ సూత్రం. నా విభక్తి నా పోయింది ఇక్కడ కదా. సో అంటే ఏంటి అన్నమాట. సూత్ర సంఖ్యలు కూడా మీకు వచ్చేసింది. ఊహ ఆ అనేది గుర్తుపెట్టుకోండి. సరే. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి వస్తాయి? ఏమేమి సూత్రాలు వచ్చినాయి? ఆదిరీటుడవః,
ఆ, ఆ, ఆ. అలంత్యం ఒకటి హలంత్యం మిగిలింది ఏంటి? హలంత్యం స్విద్. శ్రీ ఏంది మళ్ళీ హలంత్యమా? నో నో సారీ నో లేదు లేదు మిగిలిండేది శ్విద్ స్విద్. షుడ్ సో షుడ్ ఇప్పుడు ఏమేమైనాయి? ఈ ఉంది, ఇత్. సో దాన్ని ఏమంటాం? ఈత్ ఏ ఇత్. పుష్ప గారు మీరు కరెక్ట్ చెప్పిండ్రు ఫస్ట్ టైం. చెప్పండి ఇప్పుడు. ఇత్ ఆ రెండు అచ్చులు ఉన్నాయి పక్క పక్కన, ఏం చేస్తారు? ఈదిత్ ఈత్. ఏంటది? ఈత్. అయిపోయింది. ఏం జరిగింది అక్కడ? ఏం సంధి? సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. ఇంకా చివరిగా ఇంకా ఉపదేశేదానికి ఏం చెప్తారు? దానికి ఏమి ఉపదేశజన్మాసికిత్. సో దానికి తొందరగా. ఆదిత్ ఆదిత్. ఏంటది? ఆదిత్ ఆదిత్. ఈత్ ఆదిత్. అమ్మ ఇక్కడ ఇత్ అన్నామే అచ్చులు ఎలాంటి అచ్చులకి? అనునాసిక అచ్చులకి. ఇక్కడ అనేది పెట్టినా పెట్టకపోయినా ఒకటే కదా, ఇత్ వస్తుందే అనునాసిక అచ్చులకి. అర్థమైందా? సో కాబట్టి ఇది పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, పెట్టినా కరెక్టే, పెట్టకపోయినా కూడా మనకి అర్థమయ్యింది అక్కడ. ఇత్ ఎప్పుడు వస్తుంది? అనునాసిక అచ్చులకే ఇత్ వస్తుంది, ఒట్టి ఆకారానికి వస్తుందా? కాబట్టి అది రాసినా రాయకపోయినా ఒకటేనా? ఒకటే. అర్థమైందా? సో ఇలా మీరు ఈ ధాతువుల్ని చూస్తారు. తర్వాత సూత్రాలది ఒకటి ఉంది, అది కూడా పంపిస్తాను మీకు. ఓకే. ఆ సూత్రాలన్నీ కూడా దాంట్లో 3, 4, 5 అధ్యాయాలలో మీకు ఎలా ఉంటది ఏంటో చూపిస్తాను ఇప్పుడు. సో దాంట్లో గమనిస్తూ ఉండండి. ఓకే. టైం అయింది కదా. అయింది. ఒక్క నిమిషం. లాస్ట్ టైం మీరు పంపించింది నేను చేసి పెట్టాను, మా ఫోటో పంపించలేదు కానీ చేసి పెట్టాను. చేశారా? గుడ్. యా, ఒక్క నిమిషం. ఏం పెట్టారు మొన్న మేడం? అరే లక్ష్మి గారు ఏది చేశానంటున్నారు? అదే ఇత్సంగుల గురించి పెట్టారమ్మా. అవును, పెట్టాను. ఓకే. సో దీన్ని చూడండి, కనిపిస్తుందా మీకు? ఇది అష్టాధ్యాయి సూత్రపాఠం. ఇందులో మీరు పేజ్ నెంబర్ ఎక్కడికి వెళ్తారు? మీకు పీడిఎఫ్ ఇక్కడ చూడండి పైన, ఇది 202 పేజెస్ ఉన్నది. ఇక్కడ 12 ఇది మారుతూ ఉంటుంది. ఆ నంబర్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, అక్కడికి వెళ్ళి చూడండి డైరెక్ట్ గా. మీరు పెట్టినట్టున్నారు మాకు. పెట్టినాను. సో ఇక్కడ ఇది ప్రత్యయాలు 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఎన్నవ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది ప్రత్యయాలు? 3వ అధ్యాయం 3వ అధ్యాయం ఏముంటుంది? ప్రత్యయాలు ప్రత్యయాలకి సంబంధించింది. ఉత్తమం. సో దాంట్లో మీరు ఎక్కడ చూస్తారు? 12. మొదటి పాదం 71. పేజ్ నంబర్ ఎంత పీడిఎఫ్ లో? 71. ఓకే. 202 లో 71 పేజ్ లో మీరు వెళ్తారు. అక్కడ చూస్తారు ఏమని? ప్రత్యయ పరశ్చ. ఓకే. అది ఉదాత్తలో ఇప్పుడు ప్రత్యయంలో ఫస్ట్ ఏముంటుంది? ఉదాత్తము. ఏం చెప్తారు ఇప్పటి నుంచి మీరు? ఈ షస్ అనే ప్రత్యయాన్ని మీకు ఇచ్చాను. ఏం చెప్తారు ఇక్కడ? అనేది ఏంటి? ఉదాత్తము. ఏం చెప్తారు? ఉదాత్తము. ఇప్పటి నుంచి మీరు అలా అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్కటి. ఓకే. మనం చెప్పుకున్న ప్రతి పాఠాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. ఒకటి వచ్చింది అంటే నేను ఏం అడగకపోయినా మీరు గమనించాల్సిన విషయాలన్నీ గుర్తు చేసుకోవాలి. ఓకే. ఇక్కడ సన్ ప్రత్యయ అని ఉంది. అంటే ఏంటి? సన్ అనేది ఒక ప్రత్యయం. సో ఇప్పుడు దీంట్లో ఇత్తు సంజలు ఏంటి చెప్పండి? అలంత్యం ద్వారా నకారం. మళ్ళీ తర్వాత గుర్తు చేసుకోవాలి ఏమని? నా విభక్తౌ తుస్మాహ. ఇది విభక్తి ప్రత్యయం అవునా కాదా? ఓకే. తింగ్ ప్రత్యయం కాదు, సుపు ప్రత్యయం కాదు, విభక్తి ప్రత్యయం కాదు, అయిపోయింది. కాబట్టి నకారానికి లోపం కాదు, సారీ, ఇత్ సంజ. కాబట్టి నిత్, అంతే. ఇంకా మీకు నిత్ లోపం గురించి చెప్పలేదు ఇంతవరకే. మీరు క్లియర్ కట్ గా ఉండాలి. ఓకే. తర్వాత ఇంగిత్ ప్రత్యయ అన్నిటికీ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇట్లా. ఓకే. ఇంగిత్ ప్రత్యయ మీరు కొంచెం ఉపయోగిస్తే చూస్తూ ఉంటే మెల్లిమెల్లిగా అర్థమవుతుందా? ఆ ప్రత్యయం ఏంటి? నింగ్, క్యాచ్, నిచ్, యంగ్, ఇవి సన్. ఓకే. యంగ్ ప్రత్యయ అంటే ఏంటి? యంగ్ అనేది ప్రత్యయము, నిచ్ అనేది ప్రత్యయము, నింగ్ అనేది ప్రత్యయము, క్యాచ్ అనేది ప్రత్యయము. క్లియర్?
ఓకే. సో ఇలా 3, 4, 5 అధ్యాయాలు 71వ పేజీ నుంచి ఎంతవరకు కంప్లీట్ గా 3 అధ్యాయాలు, అవునా? సో అక్కడ ఉన్నవన్నీ కూడా ఇలా జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ చూస్తూ ఉండండి. ఓకే. 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 సో దాంట్లో మనకి ఏం వస్తున్నాయి? ఈ ధాతువులది మీకు చూపించాను, అవునా? ఓకే. సూత్రపాఠంలో ఇది చతుర్థ అధ్యాయంలో. చతుర్థ అధ్యాయంలో ఇక్కడ ప్రత్యయాన్ని కనిపిస్తుంది మీకు టైటిల్. ఓకే, అక్కడ గమనిస్తూ ఉండండి. ఓకే. 3వ అధ్యాయం అన్నారు. 3, 4, 5 3, 4, 5 3 అధ్యాయాలు. ఓకేనా? ఓకే. ఆ, ప్రత్యయాలన్నీ చూడమంటారు అంతే అంతే. కదా? ఓకే అండి. సో అన్ని గమనిస్తూ కంప్లీట్ గా చూడండి. ఓకే. మనకి ఇక్కడ ప్రత్యయాన్ని కనిపిస్తుంది. అది వచ్చిన చోటల్లో మీరు స్క్రోల్ చేసుకుంటూ అక్కడ ఏముంది, ఏమొస్తుంది. ఓకే. ఓకే. సరే అండి, అది చూడండి అట్లా. సరే. ఓకే. ఓం నమస్తే అండి. నమస్తే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకా సమయం ఉంటే ఇంకా చూడాలి అనుకుంటే ఏం చేస్తారు? ఇక్కడ లోప ప్రకరణం అన్నిటికీ మనకి పేర్లు ఉంటాయి. అర్థమైందా? ఇది లోప సంజ్ఞ గురించి చెప్పినటువంటి సూత్రాలు ఇవన్నీ. ఆ ప్రకరణం ఇంకో ప్రకరణం వచ్చేదాకా దాని గురించే ఉంటది. ఓకే. అధికారం అని ఉంది ఇక్కడ. ఈ లోప ప్రకరణం తర్వాత ఇక్కడ సంహిత అధికారం అని ఉంది. అంటే ఇన్ని సూత్రాలు లోప ప్రకరణం గురించి చెప్తున్నాయి. ఓకే. అత్యసంధి ప్రకరణం, ఇది అత్యసంధి ప్రకరణం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. సో అట్లా అన్నమాట. మీకు ఇంకా గమనించి చూడాలి అనుకుంటే జస్ట్ దాన్ని చూడండి. ఇందులో విసర్జనీయ సూత్రాలు ఎక్కడి నుంచి ఉన్నాయమ్మా? వస్తాయి. మీరు ఇదన్నీ మీరే స్క్రోల్ చేసుకుంటూ చూడండి అమ్మా. మీ దగ్గర ఇంకా లిస్ట్ వచ్చేసింది మీకు. ఓకే. మీరు చూస్తూ ఉండండి. సవర్ణ దీర్ఘ సంధి అని ఉంది ఇక్కడ, అవునా? సో దానికి సంబంధించిన సూత్రాలు, దానికి వినండి, క్లిష్టం అయ్యేటువంటివి, దానికి అపవాదాలు, నిషేధాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. జస్ట్ మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఇక్కడ ఏముంది, జస్ట్ ఏముంది అనేది చూస్తూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇత్తు సంజలు, అది అయిన తర్వాత వేరే టైం ఉంటే వేరేవి చూడండి. ఓకేనమ్మా? ఓకే. ఫస్ట్ ఇత్తు సంజలు మీరు నేర్చుకున్న దానికే ఫస్ట్ స్టిక్ అయ్యి ఉండాలి మీరు. ఓకే. తర్వాత ఎక్స్ట్రా మీకు టైం ఉండి ఇంకా చెయ్యాలి, నాకు ఇంకా ఇష్టం ఉంది, అన్నీ ఉన్నాయి మనకు అనుకూలించినాయి, అప్పుడు చేసుకోండి. మన పని అయిపోయింది. కానీ కొన్నిసార్లు కోతి చేష్టం ముందు వెనక అది చెయ్యకండి. అందుకే నేను ఎప్పుడు ఇవ్వను మీకు. అదే అది చేస్తే ఏమైతుంది, మీకు చెప్పింది అర్థం కాదు. మీకు మళ్ళీ నేను క్వశ్చన్ అడిగి ఏంటి అని అడిగితే మొత్తం ఇక అలాగే కూర్చుంటారు. అది కాదు, మీకు ఫస్ట్ అర్థం కావాలి. అర్థమైందా? మనం ఎంత ముందు వెళ్ళినా మళ్ళీ అక్కడే పడిపోతాం. అది పడకుండా ఉండడానికి ఇదాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడ పోయినా, ముందుకు వెళ్ళినా వెనుకకు వెళ్ళినా ఎక్కడ పోయినా ఇది స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడైతుంది అది నేను చెప్పినట్టు మీరు చేస్తే. ఓకే. సో మీరు అదే చేయండి, దాని మీదనే ఫోకస్. ఎంత ఏదైనా కూడా ఫోకస్ ఎక్కడ, ఏది నడుస్తుందో అక్కడ, అంతే. ఈ మనస్సు అనేది చంచలం, కరెక్టే. ఎక్కడ చంచల పెట్టాలి, అదే చంచలం. ఇప్పుడు నువ్వేం పని చేస్తున్నావు దాంట్లోనే చంచలంగా ఉండాలి. ఓకే. నేను అంటే మళ్ళీ ముందుకు పోతున్నాను నేను. ఇది మీరు వర్ణాత్కారహ అనేది ఒకటి, రాదిఫ్